పరిశుద్ధ గ్రంథములో అమూల్యమైన విషయాలు, ఆధ్యాత్మిక సంగతులు మనము ధ్యానం చేస్తూ ఎలీషా జీవిత అనుభవాలు మనం వింటూ వస్తున్నాము. एलिशा की जीवन में कई अनुभवों को हम लोग सीखते हुए, पढ़ते हुए, अध्ययन करते हुए अब तक आ रहे हैं। ఈ రోజు కూడా ఆయన జీవితంలో నుండి తేటగా కొన్ని విషయాలు నేర్చుకుందాం. రాజుల 2వ గ్రంథం 13వ అధ్యాయం 20-21 వచనం. आज के दिन में भी हम दूसरी राजा की पुस्तक में से 13वां अध्याय और 20 वचन में से हम देखेंगे। తర్వాత ఎలీషా మృతి పొందగా వారు అతనిని సమాధిలో ఉంచిరి. 1 సంవత్సరము గడచిన తరువాత మోయాబీల సైన్యము దేశం మీదికి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచెను. देखिए, अभी हम लोग जो है दूसरी राजा की पुस्तक 13वां अध्याय 20 और 21 वचन पढ़े हैं। उस वचन के लिए हम लोग अध्ययन करेंगे। చదవబడిన లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. जो वचन पढ़े हैं उस वचन के लिए हम अध्ययन के लिए प्रार्थना करके वचन को अध्ययन करेंगे। జీవాధిపతి అయిన మా దేవ, కరుణా సంపన్నుడా, కృపా సత్య సంపూర్ణుడా, అద్వితీయ సత్యదేవుడా, ఆరాధ్య దైవమా, మీ గణనామానికి స్తోత్రము చెల్లిస్తున్నాం. हमारे परमपिता परमेश्वर, सच्चाई का परमेश्वर, महान परमेश्वर और अद्वितीय परमेश्वर, आपकी बहुतायत नाम के लिए हम तेरी धन्यवाद करते हैं। మమ్మను ప్రేమించి మీ వాక్యము ద్వారా దినదినము అనుదినము వాస్తవాల వెలుగులో మమ్మను నడిపించడానికి ఇష్టపడుచున్నందుకు స్తోత్రము చెల్లిస్తున్నాం. आप हमें प्रेम करके आपके वचन के द्वारा आपकी सच्चाई में हमें चलाते आते हैं। उसके लिए हम तेरी बहुत आभार प्रकट करते हैं। ప్రతి విషయంలో మీకు మేము మహిమ తేవడానికి మమ్మను మీరు సిద్ధపరుస్తున్నందుకు స్తోత్రాలు అర్పిస్తూ और हमें आपकी महिमा के लिए हमें तैयार करके आप चलाते हैं, इसके लिए हम आपको धन्यवाद करते हुए మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి స్తుతించి వినయులమై వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. हमारे प्यारे पुत्र प्रभु यीशु मसीह के नाम में धन्यवाद के साथ स्तुति और धन्यवाद करते हुए प्रार्थना करते हैं। सुन के कबूल कर पिता, आमीन। ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న దేవుని వాక్యములో ఎలీషా చనిపోయాడని, ఆయనను పాతి పెట్టారని, సంవత్సరము గడచిన తరువాత ఒక వ్యక్తిని ఆ సమాధిలో పెట్టారని, అప్పుడు ఆ శవము ఎలీషా శల్యములకు తగిలి అది బ్రతికినట్లుగా మనము చూస్తున్నాం. देखिए, हम जो वचन पढ़े हैं उस वचन में हम लोग देखते हैं परमेश्वर के दास एलीशा जो है मर गया और उसे वो गाड़ा दिया गया। और गाड़ने के बाद जो है हम देखते हैं उस कब्र में एक इज़राइल का सैन्य का एक व्यक्ति को रखा और वो एलीशा की शरीर को लगते ही वो फिर से जिलाया गया करके हम इस वचन में देखते हैं। అలాగూ తిరిగి లేచిన వ్యక్తిని గుర్చిన విషయాలు మళ్ళా మనం ఆధ్యాత్మికంగా కొంత ధ్యానం చేశాం. और उस प्रकार से वो फिर से जिलाया गया हुआ व्यक्ति के बारे में आत्मिक कई बातों को हमने अध्ययन किया है। జీవము పొందాడు అనంటే, ఒకటి జీవము పొందాడు, 2 రక్షించబడ్డాడని గుర్తుగా మనం విన్నాం. इसके लिए वो जीवन पाया, इसका मतलब है उद्धार पाया है करके उसमें हम कुछ बातों को अध्ययन किए हैं। మూడవది, లేచిన వాడు వెళ్ళి ఊరిలోనికి వెళ్ళి కనబడగా చూచిన వారి గలిబిలి ఎంతో మనకు తెలియదు.
और जो तीसरी बात हम देखते हैं कि जो जिलाया गया हुआ जो व्यक्ति है जब वो गांव में गया तो गांव में इतनी गड़बड़ हुई, उसके बारे में भी हमने देखा। కనుక లేచిన వాడు వెళ్ళి సాక్షిగా ఉన్నాడు అని మనము గుర్తించాలి. इसका अर्थ ये है कि वो जिलाया गया हुआ व्यक्ति, जिंदा हुआ व्यक्ति, वो गवाही देता हुआ हमको याद रखना है। అంతకు మునుపు ఎప్పుడు కూడా అలాంటి సంఘటన గాని, సంభవము గాని, మిరాకిల్ గాని, మిస్టరీ గాని ఎప్పుడు జరిగి ఉండలేదు. ఆ ఇన్సిడెంటే వారు చూసి ఉండరు. इस प्रकार की जो घटना है उनके जीवन में उन्होंने कभी भी नहीं देखा, ऐसी एक अद्भुत घटना उनके जीवन में घटी है। ఆ బయటికి వచ్చిన వాడు ఎందరికో కనబడినప్పుడు వారందరికీ చూచిన వారందరికీ విస్మయము కలిగించినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. जो जिंदा जिलाया गया वो व्यक्ति जिन लोगों को उन्होंने दिखा, उन सभी लोगों के लिए एक आश्चर्य की बात उसमें देखा। నిజమే ప్రియులారా, దావీదైతే అంటాడు, నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను అని అంటాడు. और दावीद ये कहता है, मैं बहुत लोगों को एक विचित्र हूं करके वो कहते हैं। నిజమే. కీర్తన 71:7లో చనిపోయి और లేచిన వ్యక్తి కనబడితే అనేకులకు అది వింత, ఆశ్చర్యం, విస్మయం. और इस प्रकार से भजन संहिता 71 और 7वां वचन में जब हम देखते हैं तो इस प्रकार से न दिखा हुआ व्यक्ति अगर दिखता है तो एक आश्चर्य और विशेष बात होती है। మనము కూడా క్రీస్తు కొరకు లేచిన అనుభవము కలిగిన వారమైతే यदि మనము हम చూసి కూడా అనేకులకు వింతగా, విస్మయముగా, ఆశ్చర్యముగా కనబడతాది. यदि हम भी मसीह में जिलाए गए हैं तो देखने वालों के लिए, सभी लोगों के लिए एक आश्चर्य और विशेष बात दिखाई पड़ते हैं। లాజరు చనిపోయి లేచిన తరువాత చూచిన వారు నలుదిక్కుల నుండి వచ్చి ఆయనను చుట్టుకొనిరి అని మనము చూస్తున్నాం. जब लाजर मर गया तो मसीह ने जब उनको जिलाया गया तो लाजर जिलाए जाने के बाद जो है उसको देखने के आए हुए लोग उसकी पूरा झुंड रूप में उसको घेर लिया और करके हम वहां पर देखते हैं। ఆయన లేచిన తరువాత సమాధులలో నుండి వచ్చి పట్టణములో అనేకులకు అగుపడగా ఆశ్చర్యం ఎంత కలిగినో వర్ణించలేము గాని మనము కూడా అలాగూ పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన మనలను యేసుక్రీస్తు బ్రతికించాడు అని, నిజంగా వీళ్లలో కలిగిన మార్పు గొప్పదని ప్రజలు గుర్తించి విస్మయం, ఆశ్చర్యం కలిగేటట్లుగా ఉండాలి. इस प्रकार से देखे हुए व्यक्ति को जो है आश्चर्य होता है, उसी प्रकार जो है हम जो है हमारे पाप में हम पड़े हुए मुर्दे थे, परंतु मसीह में जब जिलाया गया तो इस प्रकार से जिलाए जाने के बाद जो हमें जो देखे हैं वो लोगों के लिए एक आश्चर्य और एक विस्मय की बात और अद्भुत बात होना चाहिए करके हम देखते हैं। దీని ద్వారా ఎలీషాకి ఎంతో మహిమ కలిగి ఉండును. इस प्रकार से इसके कारण जो है एलीशा की बहुत महिमा हुई। ఎలీషాను దేవుడు ఎంతో ఘనపరిచాడు. एलीशा को जो है परमेश्वर ने बहुत उसको आदर किया है। అలాగే క్రీస్తు తన ప్రజల ద్వారా, అంటే రక్షించబడిన ప్రజల ద్వారా ఇప్పుడు ఆయన కొనియాడబడే అవకాశం ఉన్నది. इसके लिए मसीह में विश्वास करके उद्धार पाए लोगों के द्वारा मसीह जो है आदर पाने की जरूरत है। కొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తే, ఒకటి, कुछ बातों को हम अगर हम अध्ययन करते हैं तो पहली बात यह है, అడ్డముగా యోర్దాను నది పొర్లి వస్తే ఎలీషా ఏలియా దుప్పటితో ఆ నీటిని కొట్టి జయమొందాడు. एक पहली बात हम देखते हैं तो यर्दान की जो नदी है जब वो बहुत प्रभाव से जब बहाता था तो एलिया की जो दुपट है उस दुपटे उसको मारने के द्वारा जो है उसको दो भाग कर दिया। అది నిలిచిపోయాను, సులభముగా దాటి వెళ్ళిపోయాడు.
और इस प्रकार से वो पानी रुकने के कारण जो है आसानी से वो पार करके चला गया। 2వ అధ్యాయం 14వ వచనం అదే గ్రంథంలో మనం చూస్తాం. और यही दूसरी राजा की पुस्तक में दूसरा अध्याय 14 वचन में वो बात को हम देखते हैं। రెండవది, ఎరుకో జలములు మంచివి కావు, इसके लिए जेरिको की जो जल है वो अच्छे नहीं है, అయితే ఉప్పుతో ఎలీషా వాటిని బాగు చేశాడు. 21వ వచనం. परंतु 21वें वचन में हम देखते हैं उस नमक के द्वारा जो है वो जल को उन्होंने अच्छा किया। మూడవదిగా, तीसरी बात, హేళన చేసిన బాలురు నలుగురు देखिए जब एलीशा को जो पासित किया वो बालक लोगों को ఎలుగులతో చీల్చబడిరి. 24వ వచనం. हाँ उन लोग हम देखते हैं तो बालुओं के द्वारा जो है वो छीला गया। 4, चौथी बात, 3 సైన్యములు అరణ్యమందు నీళ్లు లేక చిక్కుబడితే 3 जो सैन्य है वो जंगल में बिना पानी के जब उन लोग फंस गए थे, ఎలీషా ప్రకటన చొప్పున జలములు వచ్చి ఆ లోయను నింపెను. और एलीशा की वचन के अनुसार जो है जो वहां पर जो पड़ा हुआ खड्डे हैं वो सब जो है वो भर गया। ఆ శత్రువులు కూడా అపజయం పొందినట్లుగా 3వ అధ్యాయం 17 నుండి 24 వచనాలలో చూస్తాం. और वही बात जो है तीसरा अध्याय 17 से लेके 24 वचन में उनके शत्रु लोग भी पराजय हुआ करके हम लोग उन बातों को देखते हैं। 5వది, पांचवी बात, ఒక ప్రవక్త శిష్యుని భార్య అవస్థలో పిల్లలతో కూడా బాధ నొందగా ఆమెకున్న కొంచెము నూనె అత్యద్భుతముగా విస్తరించింది. और चौथी बात हम देखते हैं कि एक नबी की औरत जो है बहुत ही तकलीफ मुसीबत में था, तो एलीशा का द्वारा जो है वो उस तेल बहुताई से उसको प्राप्त हुआ करके और उसकी सारी जरूरतों को पूरा किया करके हम देखते हैं। 4వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు. और चौथे अध्याय पहला वचन से लेके 7वां वचन तक है वो। 6వది, है ना? షూనేమీరాలు ధనురాలైన స్త్రీకి కుమారుడు కలిగెను. और हम देखते हैं शुनैमी जो क्या जो औरत है उसको संतान प्राप्त होता हुआ हम लोग देखते हैं। పదిహేడవ వచనంలో చూస్తాం. और वो 17वां वचन में हम देखते हैं। 7వది, రోగము వచ్చి పిల్లవాడు చనిపోయినా కూడా ఎలీషా నుండి సహాయము నొనర్చగా పిల్లవాడు బ్రతికాడు. और हम देखते हैं जो बच्चा वो बीमार हुआ और जब मर गया तो एलीशा के बाद जब लेखा गया तो वो जिंदा उसको जिला के देता हुआ हम लोग देखते हैं। 32 నుండి 37 వచనాలు. और 32 से लेके 37 वचन तक है वो। 8వది, 8वां बात, కుండలో విషము ఉంటే ఎలీషా పిండిని ఉపయోగించి విషాన్ని బాగు చేశాడు. इसके लिए जब उस मटके में जब विष था तो उसमें झाड़ के पौधे डालकर उसे विष को निकाल दिया। 4వ అధ్యాయం 40 నుండి 41. और हम देखते हैं 4वां अध्याय 40 से लेके 41 वचन तक उन बातों को हम लोग देखते हैं। 9వది, 9वीं बात, క్షామము సంభవింపగా కొద్ది ఆహారం ఎలీషా యాజమాన్యము క్రింద విస్తరించి మిగిల్చాడు. इसके लिए जब अकाल हुआ तो एलीशा के दिनों में जो है उस अकाल को उन्होंने पूरा किया करके भी हम लोग उन बातों को देखते हैं। 42 నుండి 45 వచనాలు. और वो 42 वचन से 44 वचन तक। 10వది, 10वीं बात, నయమాను అను అన్యుడు రోగి అయి కుష్ఠముతో బాధపడితే और यहाँ पर नयमान जो है वो कोड़े के कारण जब वो पीड़ित था, ఎలీషా దానికి చాలిన వాడై యోర్దాను జలముల ద్వారా ఆ రోగిని స్వస్థపరిచాడు. और एलीशा जो है उसके बात के अनुसार यॉर्दान की नदी में 7 बार डूबने के द्वारा जो है वो चंगाई पाया।
ఎలీషా కాదు, ఆ జలములు మాత్రము కాదు, వీటన్నింటిలో యెహోవాయే దేవుడే ఎలీషా ద్వారా ఇట్టి కార్యములు చేయించాడు. एलीशा नहीं और वो यरदान की जल नहीं, परंतु यहोवा परमेश्वर ने ही एलीशा के द्वारा इन कार्यों को उन्होंने किया। 5వ అధ్యాయం 9 నుండి 11 14 వచనాలు. और वो दूसरी राजा की पुस्तक 5वां अध्याय 9 से लेके 14 वचन तक। ఇక 11వది, अभी 11वीं बात है। దురాశతో మ్రోగుచున్న గెహజిని కుష్ఠరోగముతో మొత్తుటతో సహా ఎలీషా గొప్పవాడు అనిపించుకున్నాడు. और जब बुरी आशा के कारण जो है गेहाजी जब उसको कोड़े हुआ, उसके द्वारा भी एलीशा की महिमा हुआ होते हुए हम देखते हैं। 20 నుండి 27 వచనాలు. और 20 से लेके 27 वचन तक इन बातों को हम देखते हैं। 12 పడిపోయిన ఇనుమును తేలజేశాడు. और 12वीं बात है, गिरा हुआ लोहे की कोड़े को उन्होंने बाहर लेकर आया। అదే గొడ్డలిని తేలజేశాడు. 6వ అధ్యాయం 6-7 వచనాలు. और ये 6वां अध्याय 6 और 7 वचन को हम लोग देखते हैं। उस लोहे को उन्होंने जब अंदर गिरा तो उसको ऊपर ले आया। ఆరాము రాజు గారి ఆలోచనలు తెలియజేశాడు. आराम का राजा का जब विचार है उन्होंने बताया। 13 దాసుని కన్నులు తెరిచాడు. 17వ వచనం. और 13वीं बात जो है हम देखते हैं तो उसकी दास की आंखों को उन्होंने खोल दिया। 14 ఆరాము సైన్యమును అంధత్వముతో మొత్తెను. और 14वीं बात है, आराम की जो सैन्य को उनको अंधे के साथ वो भर दिया। తరువాత వారి కన్నులు తెరవజేసెను. और उसके बाद जो है उनकी आंखों को उन्होंने खोल दिया। 18 నుండి 20 వచనాలు. और वो 18 से लेके 20 वचन तक है। ఇక 15 और 15वीं बात है, తీక్షణమైన కరువుతో అల్లాడుచున్న షోమ్రోను పట్టణపు వారిని और बहुत पीड़ित होकर जो खाने के लिए जो है बहुत पीड़ित हुआ, उन खाने के लिए पीड़ित हुए लोगों को ఎలీషా ప్రకటన చేసిన రీతిగా మరుదినమునకు సమృద్ధి అయిన ఆహారమును ఇచ్చెను. और एलिशा जिस प्रकार से उन्होंने वचन को बताया, उस वचन के अनुसार जो है बहुतायत भोजन उनको प्राप्त करते हुए हम देखते हैं। 7వ అధ్యాయం 2 నుండి 16 వచనాలు. और 7वां अध्याय 2 से लेके 12 वचन तक है। 16 16वीं बात है, ఆయన మరణించిన తరువాత కూడా ఒక శవమును బ్రతికించెను. और वो मरने के बाद भी एक मुर्दे को उन्होंने जिलाया। ఇప్పుడే మనం చదువుకున్న ఆ వచన భాగంలో మనం చూడగలం. अभी जो हमने पढ़े हैं उस वचन के भाग में 13वां अध्याय में हम पढ़ते हैं। 13వ అధ్యాయం 20-21 వచనంలో మనము చూస్తాం. और वो जो बातें हैं दूसरी राजा की पुस्तक 13वां अध्याय 20 और 21 वचन में हम लोग देखते हैं। క్రీస్తుకు ముంగుర్తుగా నిలిచి मसीह को दर्शाते हुए मुंदु पहला खड़ा होकर ఆ పాత దినములలో ఎలీషా ఎన్నో కార్యాలు చేసినట్లుగా మనము చూడగలం. मसीह की से पहले मसीह का सादृश्य में एलीशा जो है कई अद्भुत कार्यों को करते हुए हम लोग जुना नियम में हम देख सकते हैं। ఆ ప్రియులారా, ముంగుర్తులు ఇప్పుడు అవసరము లేదు. अभी हमको फिर से ऐसी पहली बातें हमें जरूरत नहीं है। సర్వ ఛాయలను తనలో ఇముడ్చుకొని నెరవేర్చాడు. और सारी बातों को मसीह ने अपने में समाकर उन्होंने पूरा किया। క్రీస్తు వచ్చి నిలిచి ఉన్నారు. और मसीह आकर खड़ा हुए हैं। ఆయనను మీరేం చేసితిరి అని ప్రశ్న వేశారు. हाँ, मसीह जब तुम्हारे पास आया तो तुमने उनको क्या किया करके प्रश्न करते हैं। ఇక్కడ ఎలీషాను గురించి ఆలోచన చేస్తే, రాజులను నియమించిన వాడు ఎలీషా, రాజులు గతించి పోతారని చెప్పిన వాడు కూడా ఎలీషా.
यहाँ पर एलीशा के जीवन में हम देखते हैं राजाओं को नियुक्त किया करने वाला आए करके, और वो निकल जाएंगे करके भी कहा हुआ एलीशा ही है। అయితే శాపానికి మరణానికి కొద్దిగా ఎలీషా చాలిన వాడే. ఆయన కూడా చనిపోతాడు. क्योंकि श्राप को और मृत्यु को जो है एलीशा भी जो है सहमत किया, एलीशा भी मर जाएगा। క్రీస్తు అయితే సంపూర్ణుడు. ఆయన చనిపోయి తిరిగి లేచినవాడు, చనిపోయిన వారిని తిరిగి లేపేవాడు. परंतु मसीह जो है वो मर कर जिलाया गया है, उतना ही नहीं मरे हुए लोगों को जिलाने वाला मसीह है वो। దైవ గ్రంథంలో యేసు ప్రభు స్వయంగా చెప్పిన మాట 11:25 యోహాను సువార్త. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచిన వాడు చనిపోయినా బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసముంచిన వాడు ఎన్నటికీ చనిపోడని చెప్పాడు. प्रभु यीशु मसीह ने कही हुई बात को हम नया नियम में यूहन्ना की शुभवर्तमान 11वां अध्याय 25वें वचन में हम देखते हैं, या मैं पुनरुत्थान और जीवन हूँ, यदि कोई मेरे में विश्वास करेगा वो कभी नहीं मरेगा, अगर जो मरकर विश्वास करके जो मरेगा वो कभी नहीं मरेगा करके प्रभु ने स्वयं कही हुई बात को हम वहां पर हम देखते हैं। ప్రియులారా, ఆయన యందు విశ్వాసముంచిన వాడు ఎన్నటికీ చనిపోడండి. क्योंकि मसीह में विश्वास किया हुआ व्यक्ति जो है कभी भी नहीं मरेगा। చనిపోయి ఆయన యందు విశ్వాసముంచిన వాడు మరలా బ్రతుకుతాడండి. हाँ, मरकर जो विश्वास किया हुआ व्यक्ति है वो फिर से जिलाया जाएगा। బ్రతికిన వాడు ఎన్నడూ చనిపోడు. ఎంత చక్కని సంగతులను మనము వింటున్నాం. और जो जीवित होकर विश्वास किया है वो कभी नहीं मरेगा करके कितनी अच्छी बातों को हम देख रहे हैं। మన దేవుని గొప్పతనాన్ని మనం ఎరిగిన వారమై, ఆ దేవునికి అనుకూలంగా మన జీవితాన్ని మార్చుకున్న వారమై, ఆయన నామాన్ని మహిమపరిచే వారంగా మనం ఉండాలి. हमारा मसीह का जो बहुतायत जो है, बड़प्पन जो है, हम जानकर हम मसीह के लिए एक अच्छी जिंदगी जीना क्या बहुत जरूरत है करके हम लोग देखते हैं। అలాగూ ప్రతి ఒక్కరూ సిద్ధపడి ప్రభువుకు అనుకూలులుగా ఉండాలని ప్రభు అయిన దేవుని పేరట మనవి చేస్తున్నాను. ఒక నిరీక్షణ, ఒక ధైర్యం, ఒక నమ్మకం, ఇవన్నీ మనము కలిగి ప్రభువును ఎంతో మహిమపరుస్తూ ఆయన రాక పర్యంతము వరకు ఎదురు చూస్తూ ఉండాలి. इस प्रकार से प्रभु में विश्वास किए हुए लोगों को हम जो है प्रभु के लिए विश्वास के साथ, धैर्य के साथ, न डरते हुए प्रभु के लिए जीते हुए और एक विश्वास योग्य जिंदगी जीने की बहुत ही जरूरत है करके मैं विनती करता हूँ। ఏమండి, ప్రభు ఆకాశ మండలానికి వస్తే जब प्रभु ఎత్తబడతామనే నమ్మకం ఉందా? हाँ, जब मसीह बादलों पर आएगा तो हम जो उठा लिए जाएंगे, ऐसी विश्वास है क्या? చనిపోయినా తిరిగి బ్రతుకుతాను అనే నిరీక్షణ ఉందా? मर जाएगा तो भी फिर से मैं जिंदा होऊंगा करके इसी प्रकार की आशा है क्या? ఉందా లేదా? नहीं है। ఉందా లేదా? हाँ, है क्या? नहीं क्या है। नहीं? हाँ, है या नहीं है? ప్రియులారా, ఈ విశ్వాసంగా లేకపోతే మన క్రైస్తవ్యం వ్యర్థం. इस प्रकार की अगर विश्वास हमें नहीं है तो हमारा मसीह जीवन जो है वो व्यर्थ है। కనుక ప్రతి ఒక్కరూ ఈ లోకములో ఉన్న లగేజీని విడిచిపెట్టి ప్రభు ఇచ్చే పరలోకానికి వెళ్ళగలుగున్నట్లు రాకడకు రెడీగా ఉండాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. इस प्रकार की संसार का जो वस्तुएं हमें छोड़कर, लगेज को छोड़कर हमें मसीह के लिए देखते हुए आगे बढ़ना चाहिए। దాదాపుగా ఎలీషా జీవితంలో నుండి 16 సంగతులను మనము పాఠంగా నేర్చుకున్నాం. इस प्रकार से ఆయన జీవిత చరిత్ర మనం ముగిస్తున్నాం. इस प्रकार से एलीशा की जीवन में से 16 बातों को हम अध्ययन करते हुए आज के दिन जो है इसके साथ एलीशा के जीवन की इतिहास को हम समाप्त करते हैं। ఆయన గురువు గారిని గురించిన సంగతులు విన్నాం, उनके అలాగే गुरु ఆయన हाँ, గురించిన సంగతులు విన్నాం. उनका गुरु जो है एलिया की जीवन में से भी हमने सुना, और
एलिशा की जीवन में से भी हमने सुना है। నిజంగా ఏలియా ఎలీషాలలో నుండి ఎన్నో ఆధ్యాత్మిక పాఠాలు విన్నాం. మరి మనం కూడా వారు ఎలాగూ పని చేశారో అలాగూ పని చేయాలి. వారు ఎలాగూ పరిగెత్తారో మనం అలాగూ పరిగెత్తాలి. వారు ఎలాగ ప్రభు కొరకై ఎదురు చూచారో మనం అలాగే ఎదురు చూస్తూ ఉండాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. इस प्रकार से एलिशा की जीवन में से कई आध्यात्मिक वचनों को अध्ययनों को हमने सुना है। उन लोग ने किस प्रकार से प्रभु के लिए अपने जीवन को जिया और प्रभु के लिए किस प्रकार से त्याग करके उन्होंने प्रभु के लिए जिया, उस प्रकार से हम भी जीने के लिए प्रभु हमें मदद करे। ప్రార్థన చేసుకుందాం. आइए हम प्रार्थना करते हैं। పరిశుద్ధుడవైన మా తండ్రి, మీ ఘననామానికి స్తోత్రములు. हमारे पवित्र परमेश्वर, आपकी बहुतायत नाम के लिए हम धन्यवाद करते हैं। మమ్మల్ని ఎంతో ఎక్కువగా ప్రేమించిన మా ప్రభువా, మీ కృపతో జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. प्रभु हमें प्रेम करके तेरी अनुग्रह से प्रभु हमें याद करते हैं, उसके लिए हम तेरी बहुत धन्यवाद करते हैं। మా ఎడల మీరు చూపిన ప్రేమకై స్తోత్రములు. हमारे प्रति आपने दिखाई हुई प्रेम के लिए हम धन्यवाद करते हैं। ఏలియా జీవితము నుండి, ఎలీషా జీవితము నుండి అమూల్యమైన పాఠాలు, సందేశాలు మాకు అందించినందుకై స్తోత్రం. एलिया और एलिशा के जीवन में से प्रभु हमें आत्मिक दिव्य संदेशों के लिए हम तेरी धन्यवाद करते हैं। వాటన్నింటిలో నుండి గొప్ప ఆధ్యాత్మిక సంగతులను గైకొనున్నట్లు మా ప్రాణాత్మ దేహములను సిద్ధపరిచినందుకై స్తుతించుచు उसमें से हमें हमारे आत्मिक जीवन के लिए लाभदायक होने के लिए, उस प्रकार से हमें जीने के लिए, हमें मदद करने के लिए विनती करते हुए మా ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. हमारे प्यारे खुदावन परमेश्वर का पुत्र प्रभु यीशु मसीह के नाम में धन्यवाद के साथ प्रार्थना करते हैं, सुन के कबूल कर पिता। आमीन आमीन आमीन। ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన దేవుని పేరట వందనాలు తెలియచేస్తూ